హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ముందుగా మన ఇంటి రుచులకి స్వాగతం. నేను ఈరోజు క్యాప్షన్ చూసే ఉంటారు, దలియా, హౌ టు మేక్ దలియా. చూడండి, నేను ఆల్రెడీ క్యారెట్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ తరిమి పెట్టుకున్న. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకున్నాను. కుక్కర్లో కొంచెం గీ వేసుకొని దలియా ఉంటుంది కదండి, ఆ దలియాని కొంచెం గీలో ఫ్రై చేసుకొని ఉంచుకోవాలి. నేనేమంటే అందులోనే దలియాలోనే 4 జీడిపప్పులు, కొంచెం పల్లీలు, బాదం అన్నీ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకుంటున్నాను. అంటే సపరేట్ చేస్తే కొంచెం టైం టేకింగ్ అని నేను అందులోనే వేసేసుకుంటున్నాను. ఎందుకంటే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ టైం అయిపోతుంది, స్కూల్లో ఉంటాయి కదండి, ఆబ్వియస్లీ అందుకు. కొంచెం బాగా రోస్ట్ అయ్యాక తీసి పక్కన పెట్టుకుందాం ఒక ప్లేట్లోకి. నేను ఆల్రెడీ వెజిటేబుల్స్ మీ ఇష్టం, ఏవైనా వేసుకోవచ్చు. ఏవైనా అంటే బీన్స్, క్యారెట్ ఇవే బాగుంటాయి. మళ్ళీ పచ్చి బఠానీ ఉంటుంది కదా, కుక్కర్లో వేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ అదే కుక్కర్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పోపు దినుసులు అన్నీ వేసుకొని, కరివేపాకు వేసుకొని, అందులో ఉన్న ఉల్లిపాయలు వేగినాక కొద్దిగా క్యారెట్, నెక్స్ట్ పల్లీలు వేసుకోవాలి. అవన్నీ కొంచెం వేగినాక ఉప్పు, పసుపు, కారం అన్నీ అందులోనే వేసుకొని కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలండి. దలియా కొంచెం ఎక్కువ వాటర్ పడుతుంది, ఎందుకంటే ఉడికేటప్పుడు టైం పడుతుంది. వాటర్ వేసుకొని దలియా అయితే ఏదైతే వేసుకున్నామో అదంతా అవన్నీ అందులో వేసేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకొని సరిపడే ఉప్పు అంతా వేసుకొని మూత పెట్టుకొని సిమ్లో ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది అండి. చూడండి ఎలా అయితే ఉడుకుతుందో, ఇదే అండి దలియా అంటారు. దీన్ని అయితే ఒక ప్లేట్లోకి తీసుకొని చూపిస్తున్నాను చూడండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. చాలా సింపుల్ రెసిపీ అండి. నచ్చితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.